ఐగుప్తీయులు ఇజ్రాయేలును తరుముతున్నప్పుడు ఇజ్రాయేలీలు అక్కడిని తప్పించుకొని సురక్షితమైన ప్రాంతానికి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ముందు ఎర్ర సముద్రం, వెనకేం చెప్పండి, ఐగుప్తీయుల సైన్యం. అంటే ఓ మాట అంటారు కదా, ఓ సామెత ఉంది, ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి సమస్య వాళ్ళది. అంతకంటే పెద్ద సమస్య, ప్రాణాపాయ పరిస్థితి, ఏం జరుగుతుందో తెలీదు. ఇశ్రాయేలీలు అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు అని అంటే చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పాను కదా, ఎర్ర సముద్రం దేవుడు 2 పాయలుగా చేయటం. ఆ కార్యం ఇశ్రాయేలీలకు విమోచన, రక్షణ, మరి ఐగుప్తీయులకి శిక్ష, మరణం అని చెప్పాను కదా. పరిసర ప్రాంతాల వారికి భయం అన్నాను కదా. మరి మనకి పాఠం, మనకి ఎలాంటి పాఠం లేదా ఎలాంటి హెచ్చరిక అని మనం చూస్తేనండి, ఆ రోజు 11వ వచనం చూడండి, ఇశ్రాయేలీలు ఏం మాట్లాడుతున్నారు. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. అక్కడ చూడండి, ఇశ్రాయేలీలు సమస్యను చూస్తున్నారు, ముందున్న ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, వెనుకున్న సైన్యాన్ని చూస్తున్నారు, ఐగుప్తీయుల సైన్యాన్ని, ఆ ఇనప రథాలను, యుద్ధ రథాలను చూస్తున్నారు. ఇశ్రాయేలీలు సమస్యను చూస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు సమస్యను చూసామనుకోండి, ఆ సమస్య వైపు చూసినప్పుడు మనం మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటాం, మరిన్ని ప్రమాదాల్లో పడిపోతాం, చేయరాని పనులు చేస్తాం, లేదా అనకూడని మాటలు అంటాం. సమస్య వైపు చూడకూడదు. నిజంగా అది అవిశ్వాసుల పని. కానీ విశ్వాసులైతే ఏం చేయాలి చెప్పండి, సమస్యను చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుడిని చూడాలి. సమస్య కంటే దేవుడు గొప్పవాడు. మనకున్న 1,00,000 సమస్యలు ఉన్నా సరే 1,00,000 సమస్యల కంటే దేవుడు గొప్పవాడు. విశ్వాసులైతే ఎవరి వైపు చూస్తారు చెప్పండి? దేవుని వైపు చూస్తారు. మరి మోషే చూడండి, నిజంగా విశ్వాసి ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. అలా సమస్య వైపు చూడడంగా దేవుని వైపు చూడడం మనం నేర్చుకుంటే దేవుడు ఆ సమస్యను ఏం చేస్తాడు చెప్పండి? చీల్చేస్తాడు. ఎర్ర సముద్రం చీల్చినట్టుగా విశ్వాసులకు ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే, సమస్య వైపు చూడడం కాదు, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మోషే ఎవరి వైపు చూశాడు? ప్రభు వైపు చూశాడు.